హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో శృతి అన్న మాటలకి రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంటుంది. అసలు శృతి ఏమనింది? అలానే సత్యం అయితే రవి, బాలు, మనోజ్ బాల్ని అయితే డబ్బులు అడుగుతుంటాడు. అసలు ఎందుకు అడుగుతాడో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదామండి. ఇంకా ప్రభావతి సత్యం వాళ్ళైతే ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడే సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు, ఈ మధ్య నువ్వు గుళ్ళు గోపడాలకి బాగా తిప్పుతున్నావే, నా కాళ్ళు నూస్తున్నాయి అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే మీరేమన్నా నెత్తుకొని తిప్పుతున్నారా ఏంటి, నడిస్తే కదా మనం వెళ్తున్నాం, ఇప్పుడు ఏమైంది మీరు రావడానికి అంటుంటే, వామ్మో నేను ఎత్తుకుంటే నేను ఇంకా ఉంటానా పరలోకానికి అని ఇద్దరు కలిసి లోపలికి వెళ్తుంటారు. అదే టైంలో బాలు, మీనా, మనోజ్, శృతి వాళ్ళందరూ కలిసి ఒకరిని ఒకరు ఎత్తుకుంటూ ఉంటారు. అదే టైంలో వీళ్ళందరూ ప్రభావతి సత్యం లోపలికి రావడం చూసి షాక్ అయిపోతుంటారు. అప్పుడే ప్రభావతి రే 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 అసలు ఏం చేస్తున్నారా, నట్టింట మీరు ఇదేనా మీరు పని చేసేది అని అంటుంటే అప్పుడే బాలు అయితే అరే పదండ్రా రోడ్ల మీద చేద్దాం అని అంటుంటే అప్పుడే ప్రభావతి అరే ఆగరా నువ్వు, ఏసై మీనా నీ పనేనా ఇదంతా అంటుంటే మీనా వచ్చేసి మీ కళ్ళకి నేను మాత్రమే కనిపిస్తున్నానా, పక్కనున్న వాళ్ళు ఎవరు కనిపించడం లేదా, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు అడగట్లేదు, మీరు నన్ను మాత్రమే ఎందుకు అడుగుతున్నారు అని మీనా అంటూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా సత్యం అయితే అందరినీ కూర్చోబెట్టి ఇలా అంటూ ఉంటాడు, అరే ఇన్ని రోజులు మీకు నేను ఎలాంటి ఖర్చులు అడగలేదు, ఎలాంటి లెక్కలు అడగలేదు, కానీ ఈరోజు నేను అందరినీ లెక్కలు అడుగుతాను. అప్పుడైతే అరే మనోజ్ నువ్వు ఈరోజు నుంచి ఇంటికి ఎంత ఇస్తావురా చెప్పు అంటుంటే మనోజ్ అయితే నేను 8,000 ఇస్తాను నాన్న. అప్పుడే బాలు నేను 10,000 నాన్న 10,000 రాసుకో అంటుంటే అప్పుడే పక్కన రవి కూడా నాది కూడా 10,000 నాన్న అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా రవి, మనోజ్, బాలు వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే మనోజ్ అయితే ఇలా అంటుంటాడు, నాన్న ఉన్నట్టుండి ఎందుకు ఇప్పుడు లెక్కలు అడుగుతున్నారు, మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారా ఏంటి, మనకి గదులు సరిపోవట్లేదు కదా, వాళ్ళు డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళిపోతారేమో అంటుంటే బాలుకు ఒక్కసారి కోపం వచ్చి మనోజ్ని కొట్టడానికి వెళ్తుంటాడు. ఇంకా శృతి, మీనా వాళ్ళైతే కిచెన్లో మాట్లాడుకుంటుంటే అదే టైంలో రోహిణి వచ్చి ఏంటి ఆంటీని పడగొట్టేయడానికి మంచి మాటలు పొందడానికి మీరు ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నారు అంటుంటే అప్పుడే శృతి అయితే అవును నువ్వు ఆంటీకి 5,000 పాకెట్ మనీలా ఇచ్చావు కదా, అలాంటి ప్లాన్ మేము ఏం వేయట్లేదులే అని శృతి అంటుంటే రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నోట్ల నుంచి మాట కూడా రాదు.